2027 చూసుకున్నట్లయితే 2027 అనేటటువంటి పేరు తీసేసి రెబల్ అనేటటువంటి పేరు పెట్టాలని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ 2027లో మన ప్రభాస్ అన్న ఓచకోత అయితే కోబోతుండో ఈ 2026 అయితే బ్రేక్ తీసేసుకోండి. మ్యాక్సిమం 2026లో ఏ సినిమా కూడా రిలీజ్ కాదు, ఏ సినిమాకి సంబంధించిన అప్డేట్ రాదు. 27లో చూసుకున్నట్లయితే వరుసగా సినిమాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మొట్టమొదట మార్చి 5th చూసుకున్నట్లయితే ఆల్రెడీ స్పిరిట్ సినిమా రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళైతే అఫీషియల్ రెడీ చేశారు. దీన్ని బట్టి అటు ముందు అటు వెనక ఎవడు రాడు అనేటటువంటిది నా గట్టి నమ్మకం. ఆ తర్వాత జూన్ జూలై మధ్యలో చూసుకున్నట్లయితే ఫౌజీ సినిమాని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం గట్టిగా జరుగుతుందంట. ఇది కూడా వేరే లెవెల్ సినిమా. ఫౌజీ చూసుకున్నట్లయితే ఆ సినిమా మీద హైప్ లేదు. సో హైప్ లేని కారణంగా సినిమా ఎక్కడ ఉంటుంది అని చెప్పి నా గట్టి ఫీలింగ్. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన బాహుబలి లైక్ స్వర్గానికి వెళ్ళడం, స్వర్గం ఆధిపత్యం కోసం కొట్టుకుంటే యానిమేషన్ ఉందన్నమాట. అది కూడా 2027లోనే రిలీజ్ చేస్తున్నారు. అందులో రాజమౌళి గారి హ్యాండ్ కూడా ఉంది. ఫస్ట్ టైం మన తెలుగు హిస్టరీలో, మన ఇండియన్ హిస్టరీలో ఒక యానిమేషన్ సినిమా కోసం అటు ఇటుగా 130 కోట్లు అయితే ఖర్చు పెడుతున్నారు. అది కూడా 2027లోనే థియేటర్లో రిలీజ్ అవుతుంది. రాజమౌళి గారి హ్యాండ్ ఉంది కాబట్టి సినిమా ఎక్కడ ఉంటుంది అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్. సో ఈ విధంగా 2027లో ప్రభాస్ అన్న ఈ 3 సినిమాలు ఉన్నాయి. నేను మరీ వెయిట్ చేస్తున్నా. ఈ 3 సినిమాల్లో ఏదైనా సరే బాక్స్ ఆఫీస్ని షేక్ చేసేది.